వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్నటికి మొన్న షర్మిల బై బై లోకేష్ అంటూ కూడా ప్రచారం చేసింది 2019 ఎన్నికల్లో. చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ కోసం తన అన్న తరపున లోకేష్కు చంద్రబాబు నాయుడుకు ఆమె ఏదైతే పూర్తి స్థాయిలో కూడా యాంటీగా ప్రచారం చేసింది. అది కూడా చాలా సెంటిమెంటల్గా మంగళగిరి లాంటి చోట నుంచి ఆమె ప్రచారాన్ని కూడా తీసుకుంది. లోకేష్ స్వయంగా పోటీ చేసిన మంగళగిరి లాంటి చోట. సో అలా లోకేష్ ఓడిపోవడంలో షర్మిల పాత్ర కూడా ఉంది 2019 ఎన్నికల్లో. అలాంటి షర్మిల ఈరోజు స్వయంగా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. సో మనం చూసినట్లయితే 5 ఏళ్లలో రాజకీయాల్లో ఏదైతే హత్యలు ఉండో ఆత్మహత్యలు ఉంటాయని కూడా చాలామంది చెప్తుంటారు. సో మనం చూసినట్లయితే ఈరోజు స్వయంగా షర్మిల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడాన్ని కానీ, సో లోకేష్ అది మీడియాతో షేర్ చేసుకున్న విధానం కానీ ఈ రోజున అటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. గతంలో లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అనేక క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చాయి. కానీ ఏ సెలబ్రేషన్కి లోకేష్కి గిఫ్ట్ దాకా షర్మిల రాలేదు. సో అలాంటి షర్మిల ఈరోజు ఎవరో చెప్పినట్టు వాంటెడ్లీ లోకేష్కి గిఫ్ట్ పంపే ప్రయత్నం చేయడం, లోకేష్ కూడా దాన్ని ఎక్కడ అది రాజకీయంగా దాన్ని రాజకీయ అంశంలాగే చూసారు. ఆయన దాన్ని మీడియా ముందు కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఈరోజు చూసినట్లయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే పూర్తి స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేసి పక్కకు వచ్చిన షర్మిల ఈ రోజున లోకేష్కి గిఫ్ట్ పంపే విధంగా, ఒకవైపు చూస్తే ఆమె ఏపీ కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా, లోకేష్కి ఒక గిఫ్ట్ పంపడం ద్వారా షర్మిల ఒక కొత్త చర్చకి అయితే తెరదీశారు. మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన క్రమంలో షర్మిల ఆ రోజు ఉప ఎన్నికల ప్రచారం రూపంలో ఆమె తల్లితో పాటు తెర మీదకి వచ్చారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని, అదేవిధంగా రాజన్న బిడ్డని అంటూ కూడా ఆమె చేసిన ప్రచారానికి జనం కూడా బ్రహ్మరథం పట్టారు. ఆమె ఆహార్యం కొంచెం వయస్సులాగా ఉండడం కానీ, ఆమె పోలికలు, ఆమె వాయిస్ ఇదంతా. సో అప్పట్లోనే ఆ స్థాయిలో ఒక సంచలనంగా మారారు షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా 3,500,000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఒక మహిళగా కూడా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సమైక్య యాత్ర కూడా చేశారు. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఆమె షేర్ అయితే ఉంది దానిలో, పార్టీ భాగస్వామ్యంలో. ఇక ఏదైతే ఆ తర్వాత చూసినట్లయితే 2019 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఆమె పార్టీలో ఎలాంటి పదవి ఆశించకుండానే, ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నిలబడకుండానే ఆ స్థాయిలో ఆమె పనిచేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోసం. ప్రత్యేకించి ఆ రోజు 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నుంచే షర్మిల తన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు చూస్తే బై బై లోకేష్ అంటూ కూడా షర్మిల ఆ రోజు తన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. దాదాపు 3 రోజుల పాటు మంగళగిరిలో మాత్రమే ఆమె ప్రచారం చేస్తూ వచ్చారు. అప్పట్లో కూడా ఇది ఒక సంచలనమైంది, లోకేష్ని బై బై లోకేష్ అంటూ ఆమె ప్రచారం చేయడం. సో తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు. పార్టీ ఓడిపోవడం అంతా ఒక ఎత్తు అయితే లోకేష్ ఓడిపోవడమే ఒక ఎత్తు అన్నట్టు చర్చ జరిగింది. అందులో కూడా షర్మిల ప్రచారం కూడా లోకేష్ ఓటంలో ఒక భాగం అనే చర్చ కూడా చాలాసార్లు తెర మీదకి వచ్చింది. ప్యారలల్గా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినట్టే. ఇద్దరు కూడా మొన్నటి వరకు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లోంచి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఆయన మొన్న మంగళగిరి నుంచి ఎఫర్ట్ పెట్టినా ఓడిపోవడం జరిగింది. మరోసారి మంగళగిరి నుంచి పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. పార్టీ తరపు నుంచి పాదయాత్ర చేసి నిన్నటిదాకా ఎవరైతే తన పప్పు అన్న నోటితోనే ఈరోజు వాళ్ళు తుప్పురేగొట్టేలా ఆయన ఒక ఎవల్యూషన్ జరిగింది. లోకేష్లో ఒక లీడర్గా, టీడీపీ భవిష్యత్ లీడర్గా ఆయన ఎక్స్పోజ్ అయ్యారు కూడా ఈ రోజున. అలాంటి లోకేష్కు షర్మిల ఈ రోజున గిఫ్ట్ పంపించారు, క్రిస్మస్ గిఫ్ట్. ఒకవైపు చూసినట్లయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. తన అన్న మీద తిరుగుబాటు చేసి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంచారు. ఆమె పార్టీకి ఆ స్థాయిలో బలం తెచ్చుకోలేకపోయినప్పటికీ ఆమె మాత్రం ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ వచ్చారు, ప్రజా సమస్యల్ని హైలైట్ చేస్తూ. కాంగ్రెస్తో అలయన్స్ అవుదాం అనుకున్నప్పటికీ ఆ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వర్గం ఆమెకు అడ్డుపడింది. లాస్ట్ మినిట్ వరకు ఆమె ట్రై చేసినా అది వర్కౌట్ కాకపోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్కే నా మద్దతు అంటూ కూడా ఆమె ప్రకటన చేసింది. కొంతమంది బయటికి రావడం జరిగింది ఆమె తిరుగుబాటు చేసి నేతలు కూడా. ఇక ఆమెను ఏపీకి పంపించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తోంది. అటు కేవీపీ లాంటి వాళ్ళు, డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కూడా షర్మిలను ఏపీలో కాంగ్రెస్కి ఒక ఫేస్గా పెట్టాలి అని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన పీసీసీ చీఫ్గా కానీ లేకపోతే సీఎంగా కానీ ఒక అభ్యర్థిగా ప్రకటన చేయాలంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు మార్పు పేరుతో చేసిన ఒక నిర్ణయం కారణంగా చాలామంది ఎమ్మెల్యేలు షర్మిల వైపు చూస్తున్నారు. వైఎస్ అనుచరులు కానీ, వైఎస్ని అనునాయులు కానీ చాలామంది షర్మిలతో భేటీ అవుతున్నారని చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి ఒక హీటెడ్ సిచ్యువేషన్ ఉన్న ఈ సమయంలో షర్మిల లోకేష్కి క్రిస్మస్ విషెస్ పంపడం మాత్రం నిజంగా ఇదొక హాట్ టాపిక్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ స్థాయిలో సత్సంబంధాలు లేకపోయినా చాలాసార్లు లోకేష్ కానీ అండ్ చంద్రబాబు నాయుడు కానీ షర్మిలని జగన్మోహన్ రెడ్డి రోడ్డును పడేశారనే విధంగా ఒక సింపతి ఫ్యాక్టర్ లాగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. బట్ అంతేగాని ఎక్కడ షర్మిలని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పుడు దాకా. ఆ పార్టీ సునీతని ఓన్ చేసుకున్న అంతగా షర్మిలని అయితే ఓన్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ కానీ, అండ్ దెన్ ఇటు లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ.
కానీ వైఎస్ సునీత విషయంలో ఆమెకు టికెట్ ఇస్తే కూడా ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపిస్తూ దాన్ని మీడియా ముందు షేర్ చేసే విధంగా లోకేష్ వ్యవహరించిన తీరు మాత్రం ఒక సరికొత్త రాజకీయానికి అయితే ఇక్కడ తెరలేకపోతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి శత్రువు మిత్రుడు అన్న విధంగా లోకేష్ కామ గిఫ్ట్ పంపించినా ఈరోజు మాత్రం ఏపీ రాజకీయాల్లో మాత్రం షర్మిల పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన పొలిటికల్ ఎంట్రీకి తన ఒక వేదికను ఏర్పాటు చేసే క్రమంలోనే అన్ని పార్టీలని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, సానుకూలంగా అన్న వాదన ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున అటు కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేసిన టీడీపీ మద్దతుతో ఎక్కడో చోట బరిలో దిగాలనే ఆలోచనలు ఆవిడున్నారు. అందుకే క్రిస్మస్ గిఫ్ట్ రూపంలో లోకేష్కి పంపించారనే ఒక వాదన కూడా ఉంది. లెట్స్ సీ ఇది మరి దీన్ని టీడీపీ నిజంగా ఈ అంశాన్ని రాజకీయంగా చూస్తుందా, ఓవరాల్గా ఈ అంశం ఇలాంటి ఒక ఎపిసోడ్ వెనుక షర్మిల రాజకీయ వ్యూహం ఎలా ఉంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.